వర్ధిల్లాలి 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 94లో కాంచనం గారు అదే చెప్పారు, మీరు రిజర్వేషన్లు వదిలేయండి రాజ్యాధికారాన్ని చేపట్టండి అని. 96లో అదే చెప్పారు, రిజర్వేషన్లు వదిలేయండి రాజ్యాధికారాన్ని చేపట్టండి. కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజానికం ఎస్సీ ఎస్టీ ప్రజానికం దేనికి అలవాటు పడుతుందంటే ఇంకా అడుక్కోవడం కానీ దళితింగ్ దగ్గరనే ఉండిపోతున్నారు. కాబట్టి ఇది సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అది వెనక్కి తీసుకొని రాజ్యసభలో ముందుగా లోక్సభలో తర్వాత రాజ్యసభలో ఆమోదం తెలిపి రాష్ట్రపతి అయిన తర్వాతకి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ, అదేవిధంగా ఈ రిజర్వేషన్ వచ్చిన తర్వాత మహా అంటే ఆర్థిక పరంగా మనం అప్లిఫ్ట్ అవుతామేమో, ఆర్థిక పరంగా మనం ఎదుగుతామేమో, కానీ సామాజిక పరంగా మనం ఎప్పుడు యునైట్ అయ్యే అవకాశం ఈ రిజర్వేషన్లు కల్పించిందే లేదు. ఎందుకంటే ఈ రిజర్వేషన్లలో నీకు రాజకీయాలలో వాటా లేదు, బ్యూరోక్రసీలో వాటా లేదు, జ్యుడిషియరీలో వాటా లేదు. కానీ ఓన్లీ విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ ఇచ్చి నీ ఓటు బ్యాంకుని దండుకునే ప్రయత్నం బీజేపీ కాంగ్రెస్ చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెనక్కి తీసుకొని జై భీమ్ జై భీమ్. ఈరోజు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు నిరసనగా మొత్తం భారతదేశం బంద్కు అన్ని కుల సంఘాలు ఎస్సీ ఉపకుల సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత్ బంద్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా కాగజ్ నగర్ పట్టణంలో కూడా సంపూర్ణంగా బంద్ను ప్రకటిస్తూ ఈరోజు బంద్ను అందరూ పాటిస్తున్నారు. ఈరోజు ఎస్సీలపై కుట్రపూరితంగా కేంద్రం మమ్మల్ని అందరినీ విడదీస్తూ ఐక్యతని చెడగొట్టి రాజకీయాన్ని రిజర్వేషన్లు రద్దు చేయడానికి బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని మేమందరం ఎస్సీలం కానీ ఎస్టీలం బీసీలం కానీ అందరం ఐక్యంగా కలిసిమెలిసి ఉండి ఈ కుట్రని మేము విచ్ఛిన్నం చేసి మా ఐక్యతను చాటుకుంటాం. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎస్సీ కుల సంఘాలు అందరూ ఐక్యంగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అందరూ సహకరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంపూర్ణంగా మద్దతు ప్రకటించిన వర్తకులకు, స్కూళ్లకు, ఈ బంద్కు ప్రకటించిన అందరికీ, సహకరించిన అందరికీ ఎస్సీ కుల వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో మేమందరికీ వాళ్ళకు జై భీమ్ తెలుపుతున్నాం. జై భీమ్ జై భీమ్.